స్వీట్. సరే ఇప్పుడు ఇది చూసేసారు కదా, ఇప్పుడు ఇది పెద్ద గిఫ్ట్ ఇద్దాం. ఓకే, ఇప్పుడు ఆ గిఫ్ట్ చూద్దామా? ఇగో తాబా, ఇది ఓపెన్ చేయి, గిఫ్ట్ నీకే. లోపల చాలా ఉన్నాయి, డాక్టర్ కిట్స్ అన్ని ఉన్నాయి ఇందులో. ఇదిగో చైత, ఓపెన్ చేయి ఇది. సూపర్. దాన్ని చెక్ చేస్తావా? ఫస్ట్ నువ్వు డాక్టర్ సెట్ ఎవరు ఇచ్చారు? అక్కకే చెక్ చేయాలి. అమ్మో, నాకు ఇంజెక్షన్ అంటే చాలా భయం. నాకు ఇంజెక్షన్ వద్దు ప్లీజ్. అక్కకు చూపించాలి నువ్వు. అందుకే ఎవరు ఇచ్చారు గిఫ్ట్? అక్కకు చూపేమా. చైత నచ్చిందా? బాగుందా? నాన్నతో ఫోన్ మాట్లాడారా? మాటి ఏమన్నారు నాన్న? ఏమన్నారు చెప్పు. నిన్ను మిస్ అవుతున్నారా? ఏమన్నారు నాన్న? మంచి ఇండియాలో ఎంజాయ్ చేయ చైత్ర, అమెరికాలో చల్లగా ఉంది, ఆడుకొని రా అని చెప్పారు కదా. ఓకే, ఫస్ట్ టైమా పిల్లలకి అంటే కొంచెం లిటిల్ బిట్ ఇండియా అని తెలిసిన తర్వాత తీసుకురావడం? అప్పుడు ఫస్ట్ టైం చిన్నప్పుడు వచ్చారు, 2 years బ్యాక్. 2 years బ్యాక్. సో వీళ్ళకి ఎలా అంటే లైక్ ఎవరెవరిని కలిసారు? రోజు నుంచి ఫంక్షన్స్ లిటరల్లీ. సో కలవడం అంటే ఇప్పటివరకు ఎవరిని కలవలేదు. ఇంకా డిసెంబర్ మంత్ మొత్తం కలవడానికే పెట్టుకున్నాను. ఫస్ట్ కలిసి మిమ్మల్ని ఈ మంత్ లో. సో నవంబర్ అంతా బిజీ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళలేదు. ఓంకార్ గారిని కలుస్తున్నారా లేదా? అందరు ఫస్ట్ క్వశ్చన్ అదే అడిగారు, గడ్డమామని కలిసారా అని చెప్పి. ఇంకా లేదు, ఇంకా కలవలేదా? అసలు ఓంకార్ గారికి ఇన్స్టాగ్రామ్ అవన్నీ ఉండవు కదా, నేను కూడా ఏమి గడ్డమ్మామ అసలు మా టీవీలో కూడా ఎంత బాగా ప్లే చేశారు. మీకు ఎలా తెలుసు గడ్డమ్మామ? దచేతండి, గడ్డమ్మ గుర్తున్నారా? నీకు పెద్ద కొతుకు అండ్ చాక్లెట్స్ పంపించారు కదా, నువ్వు రోజు మనం టీవీలో చూసేవాళ్ళం కదా. ఫుల్ గడ్డం ఉంటుందా మామకి? మళ్ళీ వెళ్దామా వాళ్ళ ఇంటికి? వెళ్దామా? ఓకే. గుడ్డ మేడ గుడ్డు. వావ్ తారా, నన్ను గుడ్డంది. అయితే ఇంకా 2 weeks ఉంటున్నారా? మళ్ళీ వెళ్ళిపోతారా? ఎందుకు, ఇండియాలో ఉండొచ్చు కదా. ఎందుకని? ఎందుకు చైత్ర? ఇండియా బాగుంది, హోమ్ హౌస్ బాగుంది అన్నావు కదా, ఎందుకు వద్దు మరి? వెళ్ళిపోదామా 2 weeks లో? చేత హ్యాండ్ బ్యాగ్ వేసుకుని వెళ్ళిపోదామా? పెట్టే అన్ని సర్దుకుని వెళ్ళిపోదామా? ఓకే సరే. నాన్నని ఎందుకు తీసుకురాలేదు ఇండియా? నాన్న ఆఫీస్ ఉందా? ఓకే ఓకే. మరి నాన్నని మిస్ అవుతున్నావా? ఎంత మిస్ అవుతున్నావు నాన్నని? ఇంత మిస్ అవుతున్నావా? అయ్యో. మరి నాన్నతో ఫోన్ మాట్లాడుతున్నావా? వీళ్ళిద్దరికి 3 years. డిసెంబర్ వస్తే 3.5, డిసెంబర్ 21కి. డిసెంబర్ 21కి 3.5 years వచ్చేస్తుందా? ఓకే. కానీ వీళ్ళకి ఈ కెమెరా ఫేసింగ్ ఇదంతా ఎప్పటి నుంచి? కెమెరా ఫేసింగ్ ఏం లేదు అసలు. వాళ్ళకి తెలియకుండా నేను తీస్తా అంటే. నేను రికార్డ్ చేయడం వాళ్ళు చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే, ఓకే అమ్మ వీడియో తీసుకుంది, నైట్ పడుకునేటప్పుడు మనకు చూపిస్తుంది వీడియో, వాళ్ళకి అంతే తెలుసు. ఓకే. సో ఇలా ఏం తెలీదు. వీళ్ళు వీడియోస్ వీళ్ళు చూసుకుంటారు. కానీ చిన్నప్పటి నుంచి తీసారు కదా, ఆల్మోస్ట్ 11 months. ఫస్ట్ మమ్మీ ఇలా ఒళ్ళో పెట్టుకుని గంట కొట్టింది చూడు. అది అసలు మనం అప్పటికి ఇట్లా పోస్ట్ చేస్తానే ప్లాన్ లేనప్పుడు, చిన్న బేబీ 3 months అనుకుంటా ప్రాబబ్లీ అప్పుడు. సో మీకు మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది? 2017 కౌంట్ చేసుకో, 8 కంప్లీట్ కాదు. మ్యారేజ్ ఎప్పుడైందంటే మమ్మీని చూస్తే అందరూ అబ్బాయిలకి తెలీదు కౌంట్, లైక్ ఎన్ని ఇయర్స్ అని, మ్యారేజ్ డేట్ ఎప్పుడని, ఇవన్నీ రివర్స్. ఇప్పుడు భరత్ కి అన్ని గుర్తుంటాయి, డేట్స్ కానీ ఇయర్స్ కానీ. నాకు 0. నేను బర్త్డే కూడా మర్చిపోతా, నాకు ఏ డేట్స్ గుర్తుండవు అసలు. ఓకే. సో మ్యారేజ్ లవ్ మ్యారేజ్ ఆర్ లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. బేసిక్ చాలా మంది క్వశ్చన్, లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అని చెప్పి. అంటే ఇప్పుడు వీడియోస్, ఈ వ్లాగ్స్ అన్ని ఆ స్టైల్లో ఉండవు కదా, లైక్ నేను మాట్లాడే స్టైల్లో ఉండవు కదా. చాలా మంది క్వశ్చన్ అది. మేమిద్దరం
మాస్టర్స్ లో క్లాస్మేట్స్ యుఎస్ లో ఆహా, సేమ్ యూనివర్సిటీ, క్లాస్మేట్స్ కదా సేమ్ యూనివర్సిటీ. సేమ్ యూనివర్సిటీ. సో అలా పరిచయం. ఫస్ట్ మా అన్నయ్య ప్రపోజ్ చేశారా? ప్రపోజ్ అంటే ఏం లేదు, ట్రావెల్ చేస్తూ ఓకే మన ఇద్దరికి సింక్ అయింది అన్నట్టు. ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పుకోవడం ఏం చెప్పుకోలేదు మేము, ఓకే. సో సింక్ అయింది, లెట్స్ గో హెడ్ అంతే. సూపర్ సూపర్. సో అట్లా ఎవరింట్లో ఒప్పించడానికి కష్టపడ్డారు? ఎవరింట్లో ఒప్పించడానికి కష్టపడలేదు, మా ఇంట్లో అసలే కష్టపడలేదు నేను. నాకు మా అమ్మ నన్ను ఇక్కడే ఉన్న ప్రూఫ్. సో ఫుల్ ఫ్రీడమ్. సో యా, అంటే అఫ్ కోర్స్ నమ్మకం నా పైన. సూపర్. సో మీరు ఎంతమంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్? ఒక సిస్టర్ ఉన్నారు కదా? ఒక్క చెల్లి, తను మా ఇంటి దగ్గరే ఉంటుంది, 1 hour లో. తెలుసు అనుకుంటాను. ధ్రువ్ మా చెల్లి వాళ్ళ బాబు. సో అంతే, మేము ఇద్దరం, ఇంకెవ్వరు లేరు మాకు బ్రదర్స్. యా, భరత్ కి ఒక సిస్టర్, తనని కూడా చూస్తుంటారు చాలా మంది భరణి. అంతే, వాళ్ళిద్దరం మేమిద్దరం. ఓకే. సో బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ కూడా అక్కడ యుఎస్ లోనే ఉంటారు అనుకుంటా కదా? తను అక్కడే ఉంటుంది, మా భరత్ వాళ్ళ సిస్టర్ అక్కడే ఉంటుంది. సూపర్. ఓకే. ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారు యుఎస్ లో, అంటే ఏంటి మీది? నేను కోడింగ్ సైడే, డేటాబేస్ డెవలపర్ ఒక పెద్ద కంపెనీకి. సో ఇప్పుడు తను కూడా అదే స్ట్రీమ్లో డేటా సైడే ఉన్నారు. ఇద్దరం సేమ్ సైడ్, ఇంకా బేసిక్గా మాస్టర్స్ చేసి సేమ్ టెక్నాలజీ నేర్చుకున్నాము, ఒకటేలాగా ట్రావెల్ చేసాం ఫస్ట్ నుంచి. సో వర్కింగ్ కూడా సేమ్ టెక్నాలజీ ఇద్దరం. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారా ట్విన్స్ పుడతారు? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ కన్సీవ్ అయ్యాక ఫస్ట్ స్కానింగ్ లో ఒకరే ఉన్నారు, నెక్స్ట్ స్కానింగ్ 2 weeks తర్వాత వెళ్ళేసరికి ఇద్దరు ఉన్నారు. ఓకే. సో స్ప్లిట్ అయ్యారనమాట. సో అదే మాకు పెద్ద షాక్. ట్విన్స్ అని అసలు ఏ మాత్రం ఐడియా కూడా లేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. నో వే అసలు. ఓకే. అంటే మా హస్బెండ్ సైడ్ ఉన్నారు ట్విన్స్ ఫ్యామిలీలో, బట్ మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయ్యో, స్లీపింగ్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. కూర్చొని పైన ఆడుకో నువ్వు మంచిగా, చాక్లెట్స్ చూసుకో ఓపెన్ చేసి. ఓకే. సో అలా ట్విన్స్ పుట్టగానే ఇద్దరిది చూడగానే ఎలా అనిపించింది? అంటే మాకు ఏం ఎక్స్పెక్ట్ చేయాలో తెలియలే ఫస్ట్. డెలివరీ రోజు కూడా మొత్తం బ్లాంక్ ఉండే, పుట్టినాక కూడా అట్లనే ఉంది. స్లోగా సింక్ అయింది, ఏంటి ఇప్పుడు ఏంటి లైఫ్ అన్నట్టు, లైక్ ఒకటేసారి ఆల్ ఆఫ్ ద సడన్ చేంజ్ కదా. ఇద్దరు ఏడవడము, వాళ్ళ గోల, నైట్ స్లీపింగ్ ప్యాటర్న్స్ అన్ని చేంజ్. సో కంప్లీట్ డిఫరెంట్ కదా ఒకటేసారి. సో బట్ అందరి హెల్ప్ ఉండడం వల్ల కొంచెం నేను కన్సీవ్ అయినప్పటి నుంచి మా అమ్మ యూఎస్లోనే ఉంది నాతో పాటు. సో ఇద్దరు అమ్మ ఇండియాకి వచ్చాక అత్తయ్య వాళ్ళు వచ్చారు, అత్తయ్య వచ్చాక మళ్ళీ అమ్మ. సో ఇప్పటి వరకు ఎవరో ఒకరిన హెల్ప్ ఉన్నారు. సో అలా గడిచింది, లేకపోతే నో వే అసలు ఇద్దరిని పెట్టుకోరి జాబ్ చేస్తూ. కానీ అసలు ఎలా అండి, అంటే లైక్ పుట్టినప్పటి నుంచి ఇప్పుడు 3 years, కానీ వీళ్ళతో ట్రావెలింగ్ కానీ, అంటే లైక్ బయటికి వెళ్ళేటప్పుడు కానీ, షాపింగ్కి వెళ్ళేటప్పుడు కానీ, వీళ్ళకి ప్యాంపరింగ్ కానీ, ఫుడ్ ఫీడ్ కానీ, ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేసేవారు ఇద్దరిని? యుఎస్ లో అయితే అదే హెల్ప్ ఉన్నారు కదా అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు. అవును. ఎక్కడికి వెళ్ళినా సో అలా ఖచ్చితంగా కష్టం. ఇప్పుడు ఇద్దరికి చిన్న ఉన్నప్పుడు వాటర్ బాటిల్స్ తీసుకెళ్ళడం కానీ, వాళ్ళ వాష్రూమ్స్ కానీ, మనం షాపింగ్ చేయడం ఉండదు, ఇంకా వీళ్ళతో పాటే ఉన్నట్టు ఉంటుంది కంటిన్యూస్. బట్ తిరిగే వాళ్ళం సంహౌ, అన్నిటికీ తీసుకెళ్ళి ఎంజాయ్ చేసేవాళ్ళం. అలా అయిపోయింది మొత్తానికి పాపం. ఫస్ట్ 2 years వెరీ హెక్టిక్, 2-3 పర్లేదు. ఇప్పుడు ఓకే, ఇప్పుడు అసలు ఏ టెన్షన్ లేదు, వాళ్ళు బాగా ఆడుకుంటారు, బుద్ధిగా చక్కగా మంచిగా ఆడుకుంటారు, అసలు దగ్గర కూడా రారు. సో ట్విన్స్ అంటే ఇద్దరికి కొంచెం సిమిలర్ గా, ఇద్దరు ఈక్వల్ గా రెస్పాండ్ అవ్వడం కానీ ఇలా ఉంటుంది కదా. సో వీళ్ళు అలానే ఏమైనా తెలిసేదా ట్విన్స్ ఇద్దరు సేమ్ మెంటాలిటీస్ కానీ, బిహేవియర్స్ కానీ, లైక్ ఒకరిని కొడితే ఇంకొకళ్ళు అలా అయితే ఏముండదు. బట్ ఫీవర్ మాత్రం ఖచ్చితంగా ఒకరికి వస్తే ఇంకొకరికి వస్తుంది, అండ్ ఒకరు ఏడుస్తే ఇంకొకరు ఏడుస్తారు. మరి సిబ్లింగ్స్ అందరూ అంతే ఉంటారా నాకు తెలియదు, బట్ వీళ్ళైతే ఒకరు ఏడుస్తే ఇంకొకరు ఖచ్చితంగా ఏడుస్తారు. బట్ కొట్టడం అలా అయితే లేదు, ఒకరు కొడితే ఇంకో దెబ్బ తాకడం అట్లయితే ఏమి ఉండదు. బట్ నిద్రలో చెప్తారు, మధ్యరాత్రి లేసి చైత్ర ఏడుస్తుంది అంటే, ఇద్దరు ఎప్పుడు సపరేట్ పడుకుంటారు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు. సడన్ గా మధ్యరాత్రి లేసి చైత్ర ఏడుస్తుంది అని చెప్తారు, అది ఎంతో నిజమో నాకు తెలీదు, బట్ అలా చెప్పేవాళ్ళు. మార్నింగ్ మా అమ్మ లేసాక అడిగితే ఒక్కోసారి అవును చైత్ర నైట్ పడుకోలేదు లేసి ఇచ్చింది అని చెప్పేది. సో కొంచెం కనెక్షన్ అయితే ఉంటుంది డెఫినెట్లీ, బట్ మెంటాలిటీ ఇస్ డిఫరెంట్. ఫుల్ కాంట్రాస్ట్ మెంటాలిటీస్ ఇద్దరు. ఐడెంటికల్ ఎలా ఉంటుంది, తారాది ఎలా ఉంటుంది? చైత్ర వెరీ ఎమోషనల్, అందరికి కొంచెం అటాచ్డ్ గా ఉంటుంది.
అర్థం చేసుకుంటది చెప్తే. అట్లా తార ఫుల్ మాస్. మాస్. ఎవరితో మనకు సంబంధం లేదు, మనం చేసే పనే మనం చేయాలంతే. తారా అలా ఉంటుంది. తార అట్లా ఒకళ్ళు సైలెంట్, ఇంకొకళ్ళు మాస్. కంప్లీట్ డిఫరెంట్ మైండ్ సెట్స్. ఏ పడుకుందాం. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి వీడియోస్ లో చూస్తుంటే తార వెళ్ళి చైత్రాని హక్ చేసుకుంటది, చైత్ర వచ్చి అది చాలా ఉంటది వాళ్ళిద్దరి పైన ఎఫెక్షన్ ఒకరికొకరు. రోజంతా హక్స్ అండ్ కిసెస్ నడుస్తూనే ఉంటాయి వాళ్ళది. సో అదైతే ఉంటది. ఇద్దరిలో ఎవరికి ఎక్కువ కోపం ఉంటుంది? చెప్పాలంటే ఇద్దరికి ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరికి అంతే. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఓ తారా పాపం దెబ్బలు కాస్తూ ఉంటుంది, చైత్ర అంత లేదు. కెమెరాలో కొన్ని దొరుకుతాయి, కొన్ని దొరకవు అంతే. ఇది చేసే పని ఇది చేస్తుంది, గిచ్చడం కొరకడం అన్ని చేస్తారు తార. తారా ఎట్లా కొడతావు తారా నువ్వు చైత్రని? తెలియకుండా కొట్టేసి వస్తావు కదా. కొట్టావా అంటే కొట్టా అంటది, ఎందుకంటే చెప్పదు అంతే. బ్రదర్ కి ఎక్కువ ఎవరితో ఎఫెక్షన్ ఎక్కువ ఉంటుంది? ఫస్ట్ నుంచి తార పుట్టిన రోజు నుంచి భరత్ దగ్గరే పడుకుంది, వాళ్ళ నాన్న దగ్గర. తార సో కొంచెం అటాచ్మెంట్ బాగా ఎక్కువ. ఒక్కరి నదులు ఒకరు అస్సలు ఉండలేరు. ఓకే. మరి ఫస్ట్ టైం ఇది యాక్చువల్లీ సపరేట్ గా ఉండడం. ఐ థింక్ మీరు కూడా ఇన్ని మంత్స్ సపరేట్. చైత్ర నేను అంటే అమ్మ నేనుతో. సో అట్లా ఒకరినొకరు సెట్. ఒకరి నాన్నతో ఒకరు అమ్మతో, లేకపోతే మేనేజ్ అవ్వదు ఇద్దరు ఒక్కరి దగ్గరకు వస్తా అంటే అసలు. సో తార ఇప్పుడు సో అందుకనే తార నాన్న దగ్గరికి వెళ్ళిపోదాం అంటారు, ఇద్దరు అంటున్నారు యాక్చువల్లీ. ఇప్పుడు ఇంకో 2 weeks లో వెళ్ళిపోతాం కదా తారా కదా. కాదు, ఇండియాలో ఉంచొచ్చు కదా తారాని చైత్రాని, ఎందుకు అమెరికా తీసుకెళ్ళిపోతున్నారు మౌనిక గారు? అవునా తారా? ఇక్కడ బాగుంటారా నీకు? ఎక్కడ బాగుంది తారా? అమ్మ హౌస్ చాలా ఫంక్షన్స్ తిరుగుతున్నాం, బాగుంది కదా. అయ్యో అమెరికా బాగాలేదా? అమెరికాలో చాలా ఉంది కదా ఇప్పుడు. చాలా అయిపోయినాక వెళ్ళిపోతాం మనం కదా. ఓ చలి అయిపోయాక వెళ్ళిపోతారా? ఓకే. సో అక్కడ వెళ్ళి మొన్న ఏం చేశారు? ఒక్కొక్క హౌస్ దగ్గరికి వెళ్ళి చాక్లెట్స్ కలెక్ట్ చేసుకున్నారు కదా. ఏమన్నావు చెప్పమా? ట్రిక్ ఆర్ ట్రీట్ అన్నావా? ఎన్ని చాక్లెట్స్ వచ్చినాయి నీకు? ఆఫీస్కి వెళ్ళి మీరు వచ్చే వరకు అన్నయ్య దగ్గర ఉంటారు, ఫ్యామిలీ ఉంటారు. చేయరు. నేను భరత్, నేను వెళ్తే భరత్ ఇంట్లో ఉంటాడు, భరత్ వెళ్తే నేను. సో మాది హైబ్రిడ్ ప్యాటర్న్. సో ఎవరైనా ఒకరం ఖచ్చితంగా ఇంట్లో ఉంటారు. ఏం అడగరు ఆఫీస్కి వెళ్తే ఎప్పుడు వస్తుందని, కానీ ఏం అడగరు. తెలిసిపోతుంది అమ్మ ఆఫీస్ అంటారు, బాయ్ చెప్పేస్తారు, అసలు ఇంకా వచ్చేసరికి పడుకొని ఉంటారు. భరత్ వెళ్తే ఎప్పుడైనా అడుగుతారేమో నాన్న ఎప్పుడు వస్తారని, వెళ్తే మాత్రం ఏమాత్రం అడగరు అసలు. సో నో వే. సో టీవీ ఇవన్నీ బాగా చూసి బాగా క్యాప్చర్ చేస్తుంటారు కదా. ఐప్యాడ్ టీవీ చూస్తారు ఓన్లీ తినే టైంలో. తినే ఆ 20 minutes, లేకపోతే వీళ్ళు చుట్టూ తిరుక్కుంటూ పెట్టడం మా వల్ల కదా. ఆ 20 minutes మాత్రం టీవీ పెట్టేసి తినిపించేస్తాము అంతే. మిగతా టైంలో ఆడుకుంటారు. అవునాడు చాలా మంది క్వశ్చన్, వీళ్ళు ఎంత చూస్తారు స్క్రీన్ టైం ఏంటి అంటారా, తినేటప్పుడు చూస్తారు అంతే. ఓకే. వీళ్ళ ఫుడ్ వీళ్ళకి ఎలా ఉంటుంది? వీళ్ళ ఫుడ్ ఏంటేంటి పెడతారు? మనం తినే ఫుడ్డే, స్పెసిఫిక్గా ఏం లేదు, మనం ఏం తింటే అదే. కాకపోతే వీళ్ళు పెద్ద పెద్ద ముక్కలు వస్తే తినరు, దాన్ని కొంచెం చాప్ చేస్తా తింటారు. మళ్ళీ చికెన్ అవి ఎంత పెద్దగా వచ్చినా తింటారు. కూరగాయ ముక్కలు మాత్రం కొంచెం స్పెసిఫిక్ గా చూసి, పప్పు అవి ఇష్టం. సో అవి బాగా తింటారు. అన్నమే ఫేవరెట్ వీళ్ళకి. మీ దాని స్నాక్స్ కంటే అన్నం బాగా తింటారు. కానీ బాగా ప్రాపర్ గా అలవాటు చేశారండి. అంటే లైక్ పిల్లల్ని తినేటప్పుడు కూర్చొని వాళ్ళ ప్లేసెస్ లో వాళ్ళ ప్లేట్స్ లో వాళ్ళు తింటారు, వాళ్ళ చేత్తో వాళ్ళు తినే విధంగా చూడడం, ఎగ్స్ ఏదున్నా టైం టు టైం తింటారు అనేది, గేమ్స్ ఆడుకునేది కానివ్వచ్చు. కానీ అంత చిన్న ఏజ్ లోనే మొత్తం అంటే టోటల్ మేకప్ కిట్ దగ్గర నుంచి ప్రతిదీ బాగా అలవాటు అయింది కదా. అంటే లైక్ కిచెన్ టూల్స్ కానివ్వచ్చు, అక్కడ డాక్టర్ టూల్స్ కానీ, ఎవ్రీథింగ్. కానీ ఎలా ఇవన్నీ ఐప్యాడ్ లో చూస్తూ ఉంటారా? అంటే వీళ్ళు చూస్తుంటారు కదా పిల్లల వీడియోస్, అవి ఎలా ఆడుకోవాలో అందులోనే చూస్తారు. ఇంకా వీళ్ళకి బొమ్మలు ఎక్కువ ఉంటే మన దగ్గరికి రారు కాబట్టి బొమ్మలు ఎక్కువ కొనిస్తా. సో రోజంతా వాటితోటే ఉంటారు ఇంకా. సో తారాకి హ్యాండ్ బ్యాగ్ ఉంది, తారాకి సైకిల్ ఉంది, అండ్ తారాకి ఇంకేమున్నాయి? ఇంకేమున్నాయమ్మా? చాలా బొమ్మలు ఉన్నాయి. ఇప్పుడు డాక్టర్ సెట్ కూడా ఉంది. ఏంటేంటి ఉన్నాయి తారాకి? బొమ్మల్లో ఫేవరెట్ ఏంటి? చాలా ఇష్టమైన బొమ్మలు ఏంటి తారా నీకు? నీ ఫేవరెట్ ఏంటి తారా? మేకప్ సెట్ కదా, రోజంతా జుట్టు దూకుంటావు కదా నువ్వు.